ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు హైదరాబాద్లోని జోనల్ కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించారు. 3,500 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం, షెల్ కంపెనీల ద్వారా జరిగిన అక్రమ లావాదేవీల నేపథ్యంలో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇప్పటికే ఇదే కేసులో విజయసాయిరెడ్డిని 2 సార్లు ఈడీ ప్రశ్నించింది. ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు హైదరాబాద్లోని జోనల్ కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించారు. 3,500 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం, షెల్ కంపెనీల ద్వారా జరిగిన అక్రమ లావాదేవీల నేపథ్యంలో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇప్పటికే ఇదే కేసులో విజయసాయిరెడ్డిని 2 సార్లు ఈడీ ప్రశ్నించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో లిఖిత అందిస్తారు. లిఖిత, ఇప్పటికే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డిని దాదాపు 2 సార్లు ఈడీ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో కూడా దాదాపు 4 గంటల నుండి 5 గంటల పాటు కూడా ఆయనను విచారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అనంతరం విచారణ తర్వాత ఆయన లాస్ట్ టైం ఈ యొక్క విచారణ సమయంలో ఇటు ఈడీ ఆఫీస్కు రావడం కావచ్చు, ఆ ఈడీ ఆఫీస్కి వచ్చిన సమయంలో వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు, ఆయన ఏం సమాధానాలు చెప్పారు అనే విషయంతో పాటు అసలు ఈ లిక్కర్ స్కామ్ కేసుకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంతేకాకుండా ఆయనకు గత ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు కావచ్చు, ఆ సమయంలో జరిగిన కొన్ని వ్యవహారాలపైన కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. వాటిపైన స్పష్టత కూడా ఇచ్చారు. ఈ లిక్కర్ స్కామ్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం ఇది తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ యొక్క స్కామ్లో తనను ఇరికించడం కావచ్చు, దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ వచ్చిన సమయంలో తాను జగన్తో లేనని, అంతేకాకుండా అప్పటికే కొన్ని అభిప్రాయ భేదాలతోటి అతన్ని కాస్త దూరంగా ఉంచారు అని కూడా విజయసాయిరెడ్డి ముందే స్పష్టం చేయడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ప్రతిసారి తన పేరు తీసుకురావడం కావచ్చు, విచారణ పేరుతో తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ కూడా ఆయన వివరించిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీనికి సంబంధించి కూడా మళ్ళొకసారి ఈ యొక్క లావాదేవీలు కావచ్చు, ఆ సమయంలో ఆస్తుల కొనుగోలు కావచ్చు, అంతేకాకుండా ఆయన బ్యాంకు లావాదేవీలు, ఇతర విషయాలు, మనీ లాండరింగ్కు సంబంధించిన ప్రశ్నలు, ఇంకా షెల్ కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేసిన విషయాలకు సంబంధించి కావచ్చు, అతని పేరు మీద ఇన్వెస్ట్ అయి ఉన్న రికార్డ్స్ కావచ్చు, వాటన్నిటిని చూపించి కూడా ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మరొకసారి విజయసాయిరెడ్డి ఏం చెప్తాడు అనే విషయం పైన కాస్త ఆసక్తి నెలకొన్న ఇప్పటికే 2 సార్లు కూడా తాను స్పష్టం చేశానంటూ కూడా లాస్ట్ టైం మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, అంతేకాకుండా ఎన్నిసార్లు ఈ యొక్క విషయం కోసం తనని విచారణకు పిలిచినా కానీ అన్నిసార్లు తాను హాజరవుతాను, కానీ ఈ యొక్క ఏదైతే లిక్కర్ పాలసీ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు, గతంలో కూడా చాలాసార్లు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం కావచ్చు, అంతేకాకుండా ఆయన బ్యాంకు లావాదేవీలు, ఆస్తి వివరాలు పూర్తి స్థాయిలో ఆయన ముందు పెట్టడం అయితే జరిగింది, అధికారుల ముందు పెట్టడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరొకసారి కూడా ఈ యొక్క లావాదేవీలకు సంబంధించిన పత్రాలు కావచ్చు, ఆయన కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు కావచ్చు, వాటన్నిటిని తీసుకొని మళ్ళీ ఒకసారి ఈడీ ముందుకు రమ్మని చెప్పడం అయితే జరిగింది. దాని ప్రకారం ప్రస్తుతం ఈడీ ఆఫీసులో విచారణ అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. మరి విచారణ అనంతరం విజయసాయిరెడ్డి ఏ అంశాలపైన మాట్లాడతారు, ఈసారి అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.